ఎలాంటి ఛాలెంజింగ్స్ ఫేస్ చేశారు? అంటే మీకు తెలీదు కాబట్టి ముందే అంత బ్రీఫ్గా చెప్పలేదు, వాట్ ఈస్ వాట్ అన్నట్టు చెప్పారు. బట్ మీరు ఖచ్చితంగా సంథింగ్ ఇది ఒక ఛాలెంజింగ్, మీరు దానికి స్ట్రాంగ్గా ఉండాలని అయితే ఒక హింట్ ఇచ్చేశారు. సో అసలు షూటింగ్ అప్పుడు ఎలాంటి స్టంట్స్ చేశారు ఏంటి? నేను ఎక్కువ ఐ కాంట్ సే. ఓకే. ఏదైనా చెప్తే రాజు గారు విల్ బీ ఆన్ మై టేల్. బట్ ఐ థింక్ దర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్ and some really good sequences that it's a theater experience anamata. The movie and all these beautiful sequences that we have, the OTT lo TV lo, it is not, you won't get the full experience. It's a proper theater experience film. So whatever we have done is something theater lo కూర్చుని చూస్తే it will be like అమ్మో, like that. అమ్మో, ఓకే. సో అంటే మీరు చెప్పేటప్పుడు అమ్మో ఏదో పెద్ద ప్లానింగే ఉంది బ్యాక్ సైడ్ అని అనిపిస్తుంది. సో అంటే కామాక్షి గారు ఉన్నారు, సో ఆమెతో ఏమన్నా ఫైట్ సీన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జస్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ట్రైలర్లో మీరు చూస్తుంటారు, టీజర్ అండ్ ట్రైలర్లో. సో ఉన్నాయి. అండ్ ఒకసారి ఒక ఫైట్ సీన్లో I can't say much, but I fell on top. I lost balance. Okay. While we were struggling. Oka struggle undi. Dantlo I slipped on the sand. And Kamakshi pinna velparu. I fell on top of her. And we stumbled together. And it was a big scene. But yeah, we had such fun behind the scenes. Behind the camera it was fun. But camera ku mundu there is no fun at all. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్. నార్మల్గా కామాక్షి గారు బయట చాలా అంటే చాలా జోయల్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే కొంతమందిని చూడగానే ఈ పర్సనాలిటీ కొంచెం సీరియస్ పర్సనాలిటీ ఎందుకు అన్న విధంగా ఉంటారు. బట్ వెళ్ళి మాట్లాడితే కానీ ఆమె ఎంత జోయల్ అనేది అర్థం కాదు, చిన్న పిల్లలాగా చేస్తుంటారు అల్లరి. సో అది లాస్ట్ టైం నేను ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడే తెలిసింది నాకు. సో అంటే ఎవరైనా కూడా ఒక హీరో కానీ హీరోయిన్ కానీ డెబ్యూ అనేది ఒక లవ్ స్టోరీతోనూ లేకపోతే ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ఎంటర్టైన్మెంట్స్తోనూ రావాలి అని అనుకుంటారు. బట్ మీరు డిఫరెంట్గా ఒక హారర్, థ్రిల్లర్ ఇట్లాంటి ఒక టైప్ ఆఫ్ జోనర్ని చూస్ చేసుకున్నారు. ఎనీ రీజన్? నో స్పెసిఫిక్ రీజన్. ఇట్స్ నాట్ లైక్ దెర్ ఇస్ నో లిమిటేషన్స్ కదా. I don't have any limitations. This has to be my first movie, this has to be my second movie. I don't think that's not how it works. So I was just, nenu mummy we were waiting for the right project to come along, and it so gratefully happened that Raju garu was the first person who brought this kind of a script that was like wow. And yeah, we trusted Raju garu, and if he says it has to be the right thing, and it aligned endukena because 3 years back nunchi I've been getting a lot of offers for movies. But I felt me and Amma felt I was too young. I was still too young, so we were waiting for the right role, and this role happened to be the right one, thankfully. And there's no limitations. ఇది లవ్ స్టోరీ ఉండాలని. I want to do everything. So I'm grateful that my first movie I got a performance role, and at least people will be able to know what else I can do. Yes. అవును. సో నెక్స్ట్ ఇంకొచ్చే రోల్స్ అన్ని జేమ్స్ బాండ్, లేడీ జేమ్స్ బాండ్ లైక్ ఆ టైప్ ఆఫ్ రోల్స్ వస్తే అప్పుడేం చేస్తారు? I will definitely do it. Yeah, but it has to come. Yeah, చూద్దాం. సో అంటే నార్మల్గా ఎవరికైనా కానీ ఒక యాక్ట్రెస్కి మనకంటూ ఒక ఫేవరెట్ జోనర్ అనేది ఉంటుంది. సో మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? ఫేవరెట్ జోనర్? ఐ లవ్ rom-coms. I grew up watching rom-coms, English rom-coms, Telugulo, and South Indian rom-coms. I love watching rom-coms. సో అన్ని లాంగ్వేజెస్ కవర్ చేసేసారు అయితే? అవునవును, I love watching rom-coms. That's probably my favorite genre. Like ఇంటికి వెళ్తే యూ హ్యావ్ టు రిలాక్స్ అండ్ వాచ్ అ మూవీ అంటే ఐ థింక్ దట్ వుడ్ బి యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. యూ జస్ట్ లెట్ గో అండ్ వాచ్ సంథింగ్. సో ఇంగ్లీష్ రామ్-కామ్స్ ఏది మీరు ఇప్పుడు రీసెంట్గా చూసిన వాటిల్లో నేమ్? రీసెంట్గా ఐ థింక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బిన్ అ లాంగ్ టైమ్ సిన్స్ అ ప్రాపర్ రామ్-కామ్ హెస్ కమ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, దెర్స్ బిన్ అ లాంగ్ గ్యాప్. లైక్ ప్రాపర్ ఆ టైంలో వచ్చింది కదా ఇది
Pretty Woman and 10 Things I Hate About You. So, and like those kind of movies, it's been really, really long since they've come. So actually, this is like chala pedda gap undi vachi. So I So go back to Telugu- the old ones. యా తెలుగులో Telugulo, one of my favorite is Geetanjali. Yeah. So yeah. యాక్చువల్గా మీరు ఫస్ట్ చూసిన తెలుగు మూవీ ఏంటి? ఫస్ట్ చూసిన తెలుగు మూవీ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఇట్ హ్యాడ్ టు బీ అ ఫిల్మ్ దట్ వాజ్ మేడ్ బిఫోర్ ఐ వాజ్ బోర్న్. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ ఇన్ థియేటర్లో చూడలేదు. ఓకే, ప్రాబబ్లీ గీతాంజలి. గీతాంజలి. ఐ థింక్ సో బికాస్ మమ్మీకి గీతాంజలి మూవీ అంటే చాలా చాలా ఇష్టం. సో ప్రాబబ్లీ దట్